బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను ఒకప్పుడు ఉలిక్కిపడేలా చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంటుంది. ఈ కేసులో సిట్ అధికారులు తమ విచారణను జెట్ స్పీడ్తో కొనసాగిస్తున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే తదుపరి అడుగులు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఎమ్మెల్సీ కవిత దంపతులను కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు త్వరలోనే కోర్టు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఈ ఛార్జ్షీట్లో రాజకీయ దిగ్గజాల పేర్లు ఉంటాయా లేక అధికారులకే పరిమితం అవుతుందా అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణను ఒకప్పుడు ఉలిక్కిపడేలా చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంటుంది. ఈ కేసులో సిట్ అధికారులు తమ విచారణను జెట్ స్పీడ్తో కొనసాగిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రశ్నించింది సిట్. రానున్న రోజుల్లో కవితను కూడా ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందంటారు సిట్? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కీలక దశకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ వరకు విచారణ కొనసాగిన నేపథ్యం కావచ్చు, ఇక మొత్తంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అలాగే సంతోష్ రావుతో పాటుగా గతంలో పనిచేసిన పోలీస్ అధికారుల సైతం కూడా విచారణ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక బాధితులకు సంబంధించి కూడా ఎవరికైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో వాళ్ళకి సంబంధించి కూడా బాధితుల స్టేట్మెంట్ సిట్ బృందం రికార్డ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక క్లైమాక్స్ కి చేరుకుందని చెప్పొచ్చు. దీంట్లో ఇంకా మిగిలిన సంబంధించి కూడా, ఎందుకంటే మాజీ ఎమ్మెల్సీ కవిత సంబంధించి కావచ్చు, జాగృతి అధ్యక్షురాలు, అలాగే తన భర్తకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా ఆమె ఏదైతే మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దీంట్లో కీలకంగా చాలా వరకు బీఆర్ఎస్ ఏదైతే నేతలు ఉన్నట్టుగా కూడా ఆమె ఆరోపించారు. కాబట్టి మొత్తంగా వారికి సంబంధించి కూడా సిట్టు అధికారులు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కవిత చేసిన స్టేట్మెంట్ ప్రకారం తన భర్తను పిలిచి మరోసారి ఆయన విచారణకు సంబంధించి కూడా స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైంది కాబట్టి ఎందుకు ఆ కవితకు సంబంధించిన హస్బెండ్ ని ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తను ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, వాళ్ళకి సంబంధించి కూడా ఈ అంశాలన్నింటినీ కూడా సిట్ బృందం సేకరించినారు. ఆయనతో పాటుగా కవితకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కీలకంగా కుటుంబానికి సంబంధించిన నేపథ్యం కావచ్చు, ఆ కుటుంబంలో కొనసాగుతూ వస్తున్నారు, కుటుంబం పైన కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆమెకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైందా, కవిత ఫోన్ ట్యాపింగ్ కి అంశాలన్నిటికి సంబంధించి కూడా సిట్ సేకరించేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే తాను పదే సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి మరికొన్ని లోతైన సంబంధించి కూడా సమాధానాలు రాబట్టేందుకు సిట్టు బృందం సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. వీళ్ళిద్దరికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ 2-3 రోజులకు సంబంధించి కూడా ఇరువురిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నది. ప్రధానంగా 4.5 గంటల పాటు మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి కూడా కీలకమైన ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా సాక్షులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పైన కూడా ప్రశ్నలు అడిగిన నేపథ్యం ఉంది. వీడియోగ్రఫీ ద్వారా కూడా దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వాళ్ళు కీలక ప్రశ్నలు అయితే అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ప్రభాకర్ రాధాకృష్ణారావు స్టేట్మెంట్ ఇచ్చిన అంశాలనే ఇప్పుడు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. మీరు ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే ఆదేశాల మేరకి ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా పోలీసు అధికారులు చెప్పారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నట్టుగా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తా ఉన్నది. దీంట్లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంబంధించి కూడా మీరు ఎప్పుడైనా అంటే తన రిటైర్మెంట్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డేటాను మీకు ఎవరు అందజేశారు, సిట్ కు సంబంధించిన ఈ అంశాలన్నిటి కూడా నిన్న కేసీఆర్ పైన ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా దీన్ని అన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ కి సంబంధించి కూడా ఇంకా పలువురు, అంటే ఇద్దరు ఎమ్మెల్సీ కవిత అలాగే తన భర్త సంబంధించి కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత దీనికి పులి స్టాప్ పడనుంది. దీనంతా కూడా కోర్టుకి సంబంధించి కూడా నివేదికను ఛార్జ్ షీట్ రూపంలో సిట్ బృందం కోర్టుకి సమర్పించనుంది. దీనికి మరికొన్ని రోజులు, అంటే అతి స్వల్ప కాలంలో కూడా
దీనికి సంబంధించి కూడా సిట్ క్లోజ్ చేయాలనుకుంటూ దీంట్లో కీలకంగా ఉన్న దోషులకు సంబంధించి కూడా ఈ చట్టపరంగా కూడా శిక్షలు వేసేందుకు సిద్ధంగా ఉన్నది. వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఆ సిట్ బృందానికి సంబంధించి కూడా కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. దీంట్లో కవితకి సంబంధించి ఆమె భర్తకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.